బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను తొలగిస్తూ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిరుపేద లబ్ధిదారుల ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకొని ఇల్లు 100% పూర్తి కాకపోయినా నివాసయోగ్యంగా ఉంటే చాలు తుది విడత బిల్లును విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ కీలక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే ఈ క్రమంలో నిబంధనల సరళన ఎందుకు అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇక గతంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం కూడా ఇంటి ఫ్లోరింగు, లోపల ప్లాస్టింగు, ఇక పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వైరింగ్ వంటి ఫినిషింగ్ పనులు పూర్తయితేనే ఇక కంప్లీషన్ స్టేజ్ ఫోటోలను అప్లోడ్ చేసే వీలుండేది. అయితే ఆర్థిక స్తోమత లేక ఈ కారణంగా నిరుపేదలు ఇక ఈ చిన్న చిన్న పనులను అయితే సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారని చెప్పేసి ఫలితంగా తుది విడత బిల్లులు నిలిచిపోతున్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వం గుర్తించింది. దీంతో లబ్ధిదారులు త్వరగా గృహప్రవేశం చేసుకునేలాగైతే నిబంధనలను సడలించింది. అయితే తాజాగా ప్రభుత్వం జారీ చేసినటువంటి కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇటీవల అంటే ఇంటి లోపల ఫ్లోరింగ్ పని పూర్తి కాకపోయినా కూడా ఇక బిల్లు ఆపకూడదు. ఇక లబ్ధిదారులు తమ యొక్క వీలును బట్టి కూడా తర్వాత పూర్తి చేసుకోవచ్చు. అయితే ఇంటి వెలుపలి ఏదైతే ప్లాస్టింగ్ ఉంటుందో ప్లాస్టింగ్ మాత్రం పూర్తి అయితే సరిపోతుంది. ఇక లోపలి వైపు ప్లాస్టింగ్ అనేది లేకున్నా కూడా తుది విడత బిల్లు అనేది మంజూరు చేస్తారు. లోపలి గదులకు తలుపులు లేకపోయినా కూడా పర్వాలేదు. కేవలం ఇంటి ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో దానికి మాత్రం తలుపులు ఖచ్చితంగా ఉండాలి. ఇక బయట వైపు ఏదైతే వైట్ వాష్ లేదా ఇక పెయింటింగ్ ఉంటే సరిపోతుంది అన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక రెండో కోట్ పెయింటింగ్ వేయాలనే నిబంధనను కూడా తొలగించినట్లు తెలుస్తుంది. ఇక పూర్తి స్థాయి వైరింగ్ లేకపోయినా తాత్కాలికమైనటువంటి విద్యుత్ కనెక్షన్ ఉన్నా పర్వాలేదు. టాయిలెట్ ఇక ఫ్యాన్ ఏదైతే బిగించడం వంటి ఇక పలు తుది బిల్లులకు అడ్డంకి కావు అనే అంశాలతో అయితే కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేసింది సర్కార్. ఈ కొత్త మార్గదర్శకాలను తక్షణమే అమలు చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను హౌసింగ్ కార్పొరేషన్ ఎండి ఆదేశించారు. ఇక క్షేత్రస్థాయి సిబ్బంది కేవలం ఇంటి నిర్మాణ పటిష్టత దానిపైనే దృష్టి పెట్టాలి. ఇక చిన్న చిన్న హంగుల ఆర్భాటాల కోసం అయితే నిరుపేదల ఇల్లులు ఏవైతే ఉంటాయో వాటి బిల్లులను కూడా ఆపవద్దని చెప్పేసి అయితే స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తుది దశలో ఉన్నటువంటి వేలాది మంది ఇండ్ల బిల్లుల చెల్లింపులకైతే మార్గం సుగమమైందని చెప్పుకోవాలి.